శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి పంచాంగం. తిథి శుక్లపక్షం పంచమి మే 30 రాత్రి 9:23 నుండి మే 31 రాత్రి 8:15 వరకు. శుక్లపక్షం షష్ఠి మే 31 రాత్రి 8:15 నుండి జూన్ 1 రాత్రి 7:59 వరకు. నక్షత్రం పుష్యమి మే 30 రాత్రి 9:29 నుండి మే 31 రాత్రి 9:07 వరకు. అశ్లేష మే 31 రాత్రి 9:07 నుండి జూన్ 1 రాత్రి 9:36 వరకు. కరణం భవ మే 30 రాత్రి 9:23 నుండి మే 31 ఉదయం 8:43 వరకు. బాలవ మే 31 ఉదయం 8:43 నుండి మే 31 రాత్రి 8:15 వరకు. కౌలవ మే 31 రాత్రి 8:15 నుండి జూన్ 1 ఉదయం 8:01 వరకు. శుభకాలం అభిజిత ముహూర్తాలు ఉదయం 11:47 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. అమృతకాలము మధ్యాహ్నం 2:48 నుండి మధ్యాహ్నం 4:22 వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:08 నుండి ఉదయం 4:56 వరకు. అశుభకాలం రాహువు ఉదయం 8:59 నుండి ఉదయం 10:36 వరకు. యమగండం మధ్యాహ్నం 1:51 నుండి మధ్యాహ్నం 3:28 వరకు. గుళిక ఉదయం 5:45 నుండి ఉదయం 7:22 వరకు. దురముహూర్తం ఉదయం 7:28 నుండి ఉదయం 8:20 వరకు. వర్జ్యం ఉదయం 5:22 నుండి ఉదయం 6:57 వరకు. చంద్రమాసం అమాంత జ్యేష్ఠము, పూర్ణిమాంత జ్యేష్ఠము, శక సంవత్సరం జ్యేష్ఠము 10 1947. నేటి రాశి ఫలాలు. మేషరాశిలో జన్మించిన వారికి జ్యోతిషాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మేషరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషాస్త్రం వెల్లడిస్తుంది. మేషరాశి రోజువారీ జాతకం. మేషరాశి వారు ఈరోజు కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు. మీ పనిలో కొన్ని పూర్తి కాకపోవడం వల్ల మీ మానసిక స్థితి చెడుగా ఉంటుంది. దీనివల్ల మీ కుటుంబ సభ్యులతో అసభ్యంగా ప్రవర్తిస్తారు. ఈ సమయంలో మీ మనసులో ప్రతికూల ఆలోచనలను ఉంచుకోకుండా ఉండాలి. విదేశాల నుండి వ్యాపారం చేసే వ్యక్తులు లాభాలను పొందొచ్చు. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు తమ కుటుంబ సభ్యులతో కొంత సమయం గడుపుతారు. మీరు స్నేహితులతో కలిసి ప్రయాణించడానికి ప్లాన్ చేసుకోవచ్చు. ఈరోజు మీకు 80% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు శ్రీ గణేష్ చాలీసా పారాయణం చేయాలి. వృషభ రాశిలో జన్మించిన వారికి జ్యోతిషాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృషభ రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషాస్త్రం వెల్లడిస్తుంది. వృషభ రాశి వారి రోజువారీ రాశిఫలం. వృషభ రాశి వారిలో వ్యాపారులు ఈరోజు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు వినోదం కోసం ఎక్కువగా ఖర్చు చేస్తారు. దాన్ని మీరు నివారించాలి. మీ విలువైన సమయాన్ని పిల్లలతో గడుపుతారు. మీ పెండింగ్ పనిలో దేన్నైనా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. మీరు దాన్ని పూర్తి చేసే వరకు విశ్రాంతి తీసుకోరు. విద్యార్థులు మేధో మానసిక భారం నుండి ఉపశమనం పొందుతున్నట్లు కనిపిస్తుంది. మీరు కొన్ని శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అక్కడ మీరు కొందరు ప్రభావవంతమైన వ్యక్తులను కలుస్తారు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడం వల్ల మీ పని ఆగిపోవచ్చు. ఈరోజు మీకు 96% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు గోమాతకు బెల్లం తినిపించాలి. మిథున రాశిలో జన్మించిన వారికి జ్యోతిషాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మిథున రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషాస్త్రం వెల్లడిస్తుంది. మిథున రాశి వారి రోజువారీ జాతకం. మిథున రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా మంచి ఫలితాలు రానున్నాయి. మీ సోదరులు సోదరిమణులు సలహాతో వ్యాపారానికి సంబంధించిన ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకోవచ్చు. ఈరోజు మీరు కొందరు దురాశపరులు దుష్ట వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు. మీ లావాదేవీలు ఏవైనా చాలా కాలంగా పెండింగ్లో ఉంటే అది ఈరోజు పూర్తయ్యే అవకాశం ఉంది. మీకు ఏదైనా శారీరక సమస్య ఉంటే ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోవాలి. లేకుంటే అది భవిష్యత్తులో పెద్ద వ్యాధిగా మారొచ్చు. చాలా
కాలం తర్వాత మీరు పాత స్నేహితుడిని కలుస్తారు. అది మీకు ప్రయోజకరంగా ఉంటుంది. ఈరోజు మీకు 86% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి. కర్కాటక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష్ శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కర్కాటక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష్ శాస్త్రం వెల్లడిస్తుంది. కర్కాటక రాశి వారి రోజువారీ జాతకం. కర్కాటక రాశి వారు ఈరోజు తమ స్నేహితులతో సరదాగా గడుపుతారు. పనికిరాని విషయాల్లో మీ శక్తిని వృధా చేయడం వల్ల మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంది. కానీ మీరు ఇలా చేయకూడదు. మీ అమ్మతో ఏదో విషయంలో గొడవ పడవచ్చు. కుటుంబంలో ఏదైనా పూజ, భజన, కీర్తన మొదలైనవి నిర్వహిస్తే మీ మనసు సంతోషంగా ఉంటుంది. మీరు కొత్త వాహనం కొనాలని ఆలోచిస్తుంటే కొంత సమయం వేచి ఉండడం మంచిది. లేకుంటే మీరు ఇబ్బందులు పడవచ్చు. వ్యాపారంలో చిక్కుకున్న డబ్బు తిరిగి వచ్చినప్పుడు మీ ఆనందానికి అవధులు ఉండవు. ఈరోజు మీకు 67% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు చీమలకు పిండి పదార్థాలు తినిపించాలి. సింహరాశిలో జన్మించిన వారికి జ్యోతిషాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు సింహరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషాస్త్రం వెల్లడిస్తుంది. సింహరాశి వారి రోజువారీ జాతకం. సింహరాశి వారికి ఈరోజు చాలా విషయాల్లో సంతోషంగా ఉంటుంది. మీ మనసులో కొన్ని ఆలోచనలు ఉంటే అవి ఈరోజు నెరవేరొచ్చు. అది మిమ్మల్ని సంతోషపరుస్తుంది. కానీ మీరు ఎవరికి డబ్బు అప్పుగా ఇవ్వకూడదు. లేకుంటే ఆ డబ్బు తిరిగి పొందడంలో మీకు ఇబ్బంది ఉంటుంది. కుటుంబ సభ్యుడికి పెద్ద పదవి రావడం వల్ల వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. కొంత పని కారణంగా మీ దినచర్యను మార్చుకోవాల్సి రావచ్చు. అప్పుడే మీరు దాన్ని పూర్తి చేయగలుగుతారు. మీ మనసులో ఉన్న సమస్యల గురించి మీ తల్లిదండ్రులతో మాట్లాడొచ్చు. ఈరోజు మీకు 76% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. కన్యా రాశిలో జన్మించిన వారికి జ్యోతిష్ శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కన్యా రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష్ శాస్త్రం వెల్లడిస్తుంది. కన్యా రాశి రోజువారీ జాతకం. కన్యా రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎదురవుతాయి. మీ కుటుంబంలో కొన్ని మార్పులు చేయాలనుకుంటే కుటుంబంలోని సీనియర్ సభ్యుల సలహా తీసుకోవాలి. వ్యాపారంలో కొన్ని కొత్త ప్రణాళికలను ప్రారంభించడం ద్వారా మీరు మంచి లాభాలను పొందొచ్చు. మీ బిడ్డ చదువులో కొన్ని సమస్యలను ఎదుర్కొంటుంటే మీరు వాటిని సకాలంలో పరిష్కరించుకోవాలి. మీ ప్రియమైన వ్యక్తి అవసరాలను మీరు పూర్తిగా తీర్చాలి. లేకుంటే వారు మీపై కోపంగా ఉండొచ్చు. మీ కుటుంబ సభ్యునికి ఇచ్చిన వాగ్దానాన్ని మీరు సకాలంలో నెరవేర్చాలి. వ్యాపారులు ఈరోజు మంచి లాభాలను పొందే అవకాశం ఉంది. ఈరోజు మీకు 98% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు పేదలకు బట్టలు, ఆహారం దానం చేయాలి. తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిష్ శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు తులారాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష్ శాస్త్రం వెల్లడిస్తుంది. తులారాశి వారి రోజువారీ జాతకం. తులారాశి వారికి ఈరోజు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మీ సౌకర్యాలకు సంబంధించిన వస్తువులను కొనడానికి మీరు చాలా డబ్బు ఖర్చు చేస్తారు. ఈ కారణంగా సీనియర్ సభ్యులు మీపై కోపంగా ఉండొచ్చు. మీ ప్రత్యర్థులు మీపై ఆధిపత్యం చెలాయించడానికి తమ వంతు ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఉద్యోగుల కార్యాలయంలో కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సామాజిక రంగాలలో పనిచేసే వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి. మీకు కొన్ని బాధ్యతలు అప్పగిస్తే వాటిని సకాలంలో నెరవేర్చాలి. మీరు ఏదైనా నిర్ణయం చాలా ఆలోచనాత్మకంగా తీసుకోవాలి. లేకుంటే మీరు పొరపాటు చేయొచ్చు. ఈరోజు మీకు 77% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు యోగా, ప్రాణాయామం సాధన చేయాలి. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష్ శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృశ్చిక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష్ శాస్త్రం వెల్లడిస్తుంది. వృశ్చిక రాశి రోజువారీ రాశిఫలం. వృశ్చిక రాశి వారు ఈరోజు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎక్కువగా వేయించిన ఆహారాన్ని తినకుండా ఉండాలి. లేకుంటే మీకు కడుపుకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మీ ప్రియమైన వ్యక్తి ఈరోజు మీకోసం ఒక బహుమతిని తీసుకురాగలరు. అది మీ ఇద్దరి మధ్య పరస్పర ప్రేమను మరింత పెంచుతుంది. ఉద్యోగులు కార్యాలయంలో తమ సామర్థ్యానికి తగిన పని లభించడం పట్ల సంతోషంగా ఉంటారు. మీరు మీ కుటుంబ సభ్యులను ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. మీ ఇంటికి అతిథి రాక వల్ల మీ ఆర్థిక ఖర్చులు కూడా పెరగొచ్చు. కానీ వ్యాపారంలో ఆశించినంత లాభం పొందడం వల్ల మీరు వాటిని సులభంగా ఖర్చు చేయగలుగుతారు. ఈరోజు మీకు 81% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు విష్ణువు జపమాల 108 సార్లు జపించాలి. ధనుసు రాశిలో జన్మించిన వారికి జ్యోతిషాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు ధనుసు రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషాస్త్రం వెల్లడిస్తుంది.
ధనుసు రాశి రోజువారీ జాతకం. ధనుసు రాశి వారు ఈరోజు కుటుంబ జీవితంలో సంతోషంగా గడుపుతారు. సీనియర్ సభ్యుల సహాయంతో మీరు వాటిని పరిష్కరిస్తారు, లేకుంటే అది సమస్యలను కలిగిస్తుంది. ఇంట్లో బయట ఉన్న వ్యక్తులతో మీ పనికి సరిగ్గా నిర్వహించాలి. మీరు ఇతరుల వ్యవహారాలపై ఎక్కువ శ్రద్ధ వహిస్తే అది మీకు హానికరం. మీ ఆశయాలను నెరవేర్చుకోవడంలో విజయం సాధిస్తారు. మీ పిల్లల సహవాసంపై మీరు ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. వ్యాపారులు ఈరోజు మెరుగైన ఫలితాలను పొందుతారు. విద్యార్థులు ఈరోజు పోటీ పరీక్షల్లో రాణిస్తారు. ఈరోజు మీకు 73% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టాలి. మకర రాశిలో జన్మించిన వారికి జ్యోతిషాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మకర రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషాస్త్రం వెల్లడిస్తుంది. మకర రాశి వారి రోజువారీ రాశిఫలం. మకర రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది, లేకుంటే మీరు తప్పుడు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఏ నిర్ణయం తీసుకోవడానికైనా తొందరపడకండి. మీరు వ్యాపారం కోసం ప్రయాణించే అవకాశం పొందుతారు. ఇది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీ ఆలోచనలను బట్టి బయట వ్యక్తితో పంచుకోకూడదు, ఎందుకంటే వాటిని లీక్ చేయొచ్చు. మీరు ఏదైనా విషయం గురించి ఒత్తిడికి గురైతే మీ ఆందోళన తొలగిపోతుంది. మీరు రిలాక్స్గా ఉంటారు. ఈరోజు మీకు 62% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు తెల్లని పట్టు వస్త్రాలను దానం చేయాలి. కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతిషాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కుంభరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషాస్త్రం వెల్లడిస్తుంది. కుంభరాశి వారి రోజువారీ రాశిఫలం. కుంభరాశి వారికి ఈరోజు చాలా విషయాల్లో సంతోషంగా ఉంటుంది. మీ సోదరులను సోదరీమణులను అప్పు అడిగితే మీకు అది సులభంగా లభిస్తుంది. ఈరోజు మీ బంధువులలో ఒకరిని కలిసిన తర్వాత మీరు సంతోషంగా ఉంటారు. మీ ఆర్థిక పరిస్థితి కొంత బలహీనంగా ఉంటుంది. మీ సంబంధాలలో మీరు జాగ్రత్తగా ఉండాలి, లేకుంటే సమస్యలు ఉండొచ్చు. మీరు సీనియర్ సభ్యుల అవసరాలను సకాలంలో తీర్చాల్సి ఉంటుంది, లేకుంటే వారు మీపై కోపంగా ఉండొచ్చు. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు తమ భాగస్వామి ప్రభావంతో తప్పు స్థానంలో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. ఈరోజు మీకు 66% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు సంకటహర గణేష్ స్తోత్రాన్ని పఠించాలి. మీనరాశిలో జన్మించిన వారికి జ్యోతిషాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మీనరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషాస్త్రం వెల్లడిస్తుంది. మీనరాశి వారి రోజువారీ రాశిఫలం. మీనరాశి వారికి వ్యాపారంలో ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీ పిల్లల చదువు కోసం చాలా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీరు ఒక నిర్దిష్ట స్థానానికి చేరుకోగలుగుతారు. మీ భాగస్వామి ఆరోగ్యం క్షీణిస్తున్నందున మీకు కొన్ని ప్రణాళికలు నిలిపివేయబడతాయి, ఎందుకంటే మీరు వారిని జాగ్రత్తగా చూసుకోవడంలో బిజీగా ఉంటారు. కానీ ప్రతికూల పరిస్థితుల్లో కూడా మీరు ఓపికగా ఉండాలి, లేకుంటే సమస్యలు తలెత్తొచ్చు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మిమ్మల్ని వేధించడానికి ప్రయత్నించవచ్చు. మీరు దాన్ని నివారించాలి. ఈరోజు మీకు 79% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు ఉదయం రాగి పాత్రలో నీరు సూర్యునికి సమర్పించాలి. ఇదండి నేటి పంచాంగం మరియు నేటి రాశి ఫలాలు. రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.